నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో అన్ని రంగాలకు ధీటుగా ఫ్యాషన్ రంగానికి ఆదరణ పెరగటం, మారుతున్న కాలానికి అనుగుణంగా రోజు రోజుకు ఫ్యాషన్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతోంది. కావున నేటి యువత మరియు మహిళలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ నల్లకుంట హైదరాబాద్ వారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను అందిస్తూ ఈ కోర్సులు పూర్తి చేసిన అనంతరం వివిధ రంగాలలో అవకాశాలు కల్పిస్తూ ద చాయిస్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ గుర్తింపు పొందుతూ అన్ని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్ కంటే ఫీజ్ తక్కువ, నాణ్యత ఎక్కువ ప్రమాణాలతో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా దూసుకుపోతోంది. అతి చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం పొంది ప్రైవేటు రంగంలో సరికొత్త మార్గాలను అన్వేషించడం కోసం ప్రభుత్వ ఉద్యోగం కాదని NIFT ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల సందేహాలపై అవగాహన కల్పించడానికి మనతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ డైరెక్టర్ కన్నెబోయిన రాము యాదవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే. ఎప్పుడు మేము విన్నది అంటే మా టైంలో ఎక్కువగా విన్నది చదువుకునే డేస్లో కామర్స్ గురించి, ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే మెడికల్కి సంబంధించి ఈ కోర్సులకి సంబంధించి ఎక్కువగా విన్నాం. బట్ ఈ మధ్య కాలంలో మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి ఎక్కువగా వింటున్నాం అండ్ ప్రాముఖ్యత పెరిగింది ఫ్యాషన్ డిజైనింగ్కి. ఎందుకంటారు? సో ముఖ్యంగా ఈవెన్ నేను చదువుకున్న సమయంలో కూడా అదే ట్రెండ్ ఉండింది. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయింది. బికాస్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో ఇంపార్టెన్స్ లేకపోవడం. సో అందరికీ స్పెషల్లీ చెప్పాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ నార్త్ ఇండియాలో ఎప్పుడో డెవలప్డ్ ఈ సెక్టర్. సో కమింగ్ టు ద సౌత్ ఇండియాకి వచ్చేసరికి వృత్తి విద్యా కోర్సులకు సౌత్ ఇండియాలో ప్రాధాన్యత తక్కువ అండి. స్పెషల్గా చెప్పాలంటే సౌత్ ఇండియాలో ఏమంటే ఒకరు ఎంపీసీ చేశారంటే అందరూ ఎంపీసీ చేయాలి, ఒకరు బీటెక్ చదివినారంటే అందరూ బీటెక్ చదవాలి, ఒకరు ఫార్మసీ కోర్స్ చేస్తే అందరూ ఫార్మసీ చదవాలి. సో ఇక్కడ ఏమంటే ఒక కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎక్కడ ఏ సెక్టార్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి, ఏ సెక్టార్లో మనం సూట్ అవుతాము ఇది చూడరు. స్పెషల్గా చెప్పండి, గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు, మన సర్కిల్ అంతా జాయిన్ అవుతున్నారు. ఈ స్టైల్ ఆఫ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర. సో దాని ద్వారా ఎక్కువ మంది చెప్పాలంటే రోజు రోజుకు ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెరుగుతుంది, బట్ స్కిల్ అనేది లేదు, నైపుణ్యత అనేది లేదు. సో ఇప్పుడు చూసినట్లయితే కార్పొరేట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ అండ్ ఇండిపెండెంట్గా డిపెండ్ అవ్వాలి, మన కెరియర్లో రాణించాలనుకున్న వారికి కెరియర్ టోటల్లీ డిపెండ్ ఆన్ ద స్కిల్ బేస్డ్ జాబ్స్ చాలా ఉన్నాయి. చాలా కంపెనీస్ జాబ్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా ట్రైన్ అయిన వాళ్ళు ఇండియాలో లేకపోవడం ఒక దురదృష్టకరం అని చెప్పొచ్చు. రెండోది విషయం ఏమంటే చాలామంది ఏంటంటే దే ఆర్ గివింగ్ ప్రయారిటీ ఫర్ క్వాలిఫికేషన్, నాట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ ప్రాక్టికల్ బేస్డ్ ఆఫ్ ట్రైనింగ్ లేదు మన ఇండియాలో అని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఒక ట్రెండ్ ఇదే ఒక 5-10 years వరకు కూడా తగ్గకుండా కంటిన్యూ అవుతుందేమో ఫ్యాషన్ డిజైనింగ్ పైన అని నేను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యాషన్ ఈజ్ ఎవర్ గ్రీన్ మల్టీ డైమెన్షనల్ కెరియర్. ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్. పూర్వము మామూలుగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చాలా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కంప్లీట్గా ఫ్యాషన్కి డిమాండ్ పెరుగుతుంది అనేది నిపుణుల యొక్క ఎక్స్పర్ట్ చెప్తున్న విషయము. ఈవెన్ మేము చూస్తున్నాము డైలీ అది ప్రాక్టికల్గా సాధ్యమవుతా ఉంది. ఎందుకంటే మారుతున్న కాలంలో చాలా చాలా మార్పులు, యంగ్స్టర్స్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ పెరగడము. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు కూడా డబ్బుకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు, లివింగ్ స్టైల్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అని ఇప్పుడు క్లాస్ వైజ్ లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్, రిలీజియన్. సో ద గివింగ్ మచ్ ప్రయారిటీ. అకేషన్ ఏదైనా కావచ్చు, వేడిక ఏదైనా కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గార్మెంట్స్ లేకుండా ఏ ఈవెంట్ ఉండట్లేదు అనేది మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇండస్ట్రీకి డిమాండ్ ఫర్ ఎవర్ ఉంటుందండి. సో గార్మెంట్స్ ఇండస్ట్రీ ఎన్ని రోజులు ఉన్నప్పుడు ఫ్యాషన్కి ఎప్పుడైతే మనము ఇంపార్టెన్స్ తగ్గుతుంది, ఇండస్ట్రీకి డిమాండ్ తగ్గుతుంది. సో దట్ కేస్ ఫ్యాషన్ ఈస్ గోయింగ్ టు బి ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్ ఫర్ ఎవర్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. ఓకే. ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ నల్గొండ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. యా, ఏం అడగాలనుకుంటున్నారు? డౌట్ ఏంటి? సార్ నేను మాట్లాడాలండి సార్ తోటి. ఓకే, చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మా పాప MBA అయిపోయింది ఆల్రెడీ.
ఓకే ఎంబీఏ సిఏ ఆల్రెడీ అయిపోయింది సార్. ఓకే. ఈ ప్రెసెంట్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది సార్? ఫ్యూచర్స్ బై ఫ్యూచర్ మన కాడ కానీ అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ అట్లానే సార్. శ్రీనివాస్ గారు, స్పెషల్గా చెప్పాలంటే ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ ఎనీ పీజీ, ఎంబీఏ కాకుండా ఏదైనా పీజీ చేసిన వాళ్ళు కూడా మన దగ్గర స్పెషల్గా ఎన్ఐఎఫ్డిలో వాళ్ళ కోసం డిజైన్ చేసిన ఒక ఐ&D కోర్స్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. అది 12 months to 14 months ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ కోర్సు. సో దాంట్లో ఏమంటే ఫ్యాషన్ సబ్జెక్ట్స్తో పాటు కొన్ని మేనేజ్మెంట్ ఐ&D సబ్జెక్ట్స్ ఉంటాయి. సో తద్వారా వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళొచ్చు టైం ఉంటే. కొంతమందికి ప్రైవేట్ సెక్టర్లో జాబ్ కొన్ని రోజులు చేస్తారు, ఆ తర్వాత జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, ఫ్యామిలీ రీజన్స్. స్పెషల్లీ ఫీమేల్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. సో దాంట్లో కార్పొరేట్ జాబ్స్ ప్రిఫర్ చేయనప్పుడు, ఆ స్ట్రెస్ జాబ్స్ చేసే ఓపిక లేనప్పుడు, కార్పొరేట్ గైడ్లైన్స్కి మేబీ దే మే నాట్ సూట్ ఫర్ దిస్ టైమ్ షెడ్యూల్స్, ఆల్ దిస్. సో దట్ కేస్ దే కెన్ స్టార్ట్ అప్ దేర్ ఓన్ బిజినెస్, వాళ్ళ సొంతంగా వ్యాపారం చేయొచ్చు. సో కాబట్టి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ అవుతాయి. సో మీరు చూసినట్లయితే ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంతకుముందు మనం లోన్ టేకప్ చేయాలంటే షూరిటీ కావాలి, ఫినాన్షియల్ షూరిటీ, అష్యూరెన్స్ ఇవన్నీ ఉంటే తప్ప లోన్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు చెప్పాలంటే ఎంఎస్ఎంఈ, మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ సెక్టార్లో లోన్స్ ఇస్తున్నారు. ఎవరికైతే ఆ సెక్టార్లో క్వాలిఫైడ్ అయి ఉండి ఆ సెక్టార్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అప్రూవ్డ్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు. తద్వారా వాళ్ళు దే కెన్ స్టార్ట్అప్ దర్ ఓన్ బిజినెస్. సో శ్రీనివాస్ గారికి మీకు ముఖ్యంగా చెప్తున్నాను, పీజీ డిప్లొమా కోర్సు మీ పాపకు మీరు చేయించవచ్చు. ఎంబీఏ మనం ప్రస్తుతం అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఏ కోర్స్ చేసినా ప్రస్తుతము జాబ్స్ 10-15 వేలు జాబ్ ఇప్పుడు దొరుకుతుంది అని గ్యారంటీ పరిస్థితి లేదు ఇప్పుడు ఇండియాలో. నిజం. సో బెటర్ ఈ దీంట్లో ఒక రోజుకి 15 నుంచి 20 వేలు సంపాదించే ఛాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్లో ఉంది. సో ఎంటైర్ 1 month మొత్తం జాబ్ చేసి నెల రోజు చివరిలో లేదా నెలటి మొదటి వారము మొదటి రోజు జీతం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఫ్యాషన్ డిజైనింగ్ సెక్టార్లో ఇప్పుడు లేదు. అవును. ఎన్ఐఎఫ్టీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ గురించి ఒక్కసారి చెప్పండి. స్పెషల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ హైదరాబాద్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫ్యాషన్ సెక్టార్. సో వాళ్ళు చూసింది ఇండస్ట్రీలో జరుగుతున్న చేంజెస్ అండ్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న చేంజెస్ని బేస్డ్ చేసుకొని వీ ఫార్మ్ దిస్ ఎన్ఐఎఫ్డి. ఎన్ఐఎఫ్డిలో ఏమంటే స్పెషల్లీ కొన్ని పారామీటర్స్లో కోర్సెస్ డిజైన్ చేయబడింది. స్పెషల్గా ఏమంటే కొంతమందికి ఏమంటే ఎడ్యుకేషన్ చదవడంలో చాలా ఫాస్ట్ ఉంటారు, సో కానీ ప్రాక్టికల్గా వాళ్ళు ఏం చేయలేరు. కొంతమంది ప్రాక్టికల్గా ఏదైనా చేయగలుగుతారు కానీ చదవడం రాదు. సో ఇంకోటి ఇండస్ట్రీ ఎలాంటి మ్యాన్ పవర్ని కోరుకుంటుంది, ఎలాంటి క్వాలిటీస్ కావాలి, వాళ్ళకి ఏం కోరుకుంటుంది, దాన్ని యూనివర్సిటీ ఆర్ బోర్డ్స్ ఇచ్చే సిలబస్ని 4 పారామీటర్స్ని మేము మర్జ్ చేసి ఒక డిజైన్డ్ కోర్సెస్ చేసాము. అది స్పెషల్లీ 10th and ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళు 1 yearలోనే మనం సెట్ అవ్వాలి, మనకు 3 years సమయం లేదు అనుకున్న వాళ్ళకి డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ 1 year కోర్స్ ఉందని. ఇంటర్మీడియట్ అయిపోయి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఏదైనా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, ఈవెన్ పాలిటెక్నిక్ డిప్లొమా అయిన వాళ్ళు కూడా బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పాలిటెక్నిక్ వాళ్ళకేమో నేరుగా లాటరల్ ఎంట్రీ ద్వారా డిగ్రీ 2nd yearకి చేరొచ్చు. లేదా ఎనీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టు ఎనీ డిసిప్లిన్, సో దే కెన్ జాయిన్ ఇన్ టు బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ 1st year. So the degree, the bachelors of fashion technology, it is also equivalent degree as good as other degrees. సో మనకి ఎట్లయితే బీఏ, బీకామ్, బీఎస్సీ ఎట్లా డిగ్రీనో ఇది కూడా డిగ్రీ. సో దీనిలో ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఈ కోర్సులో ఈ సెక్టార్లో వచ్చే నోటిఫికేషన్స్ ఎక్కువ, తక్కువ కాంపిటీషన్. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా వీళ్ళకి స్కోప్ ఉంది. చెప్పాలంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ గివెన్ ఏ నోటిఫికేషన్, తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ నోటిఫికేషన్. సో దాంట్లో దానికి టీచర్స్ ఎలిజిబిలిటీ, జనరల్గా ఒక టీచర్ కావాలంటే డిగ్రీ, బిఎడ్, టెట్, ప్రిలిమినరీస్ ఎగ్జామ్స్ క్వాలిఫై అండ్ అప్పటికి కూడా వస్తుందని కాంపిటీషన్, అక్కడ ఉన్న మెరిట్స్ చాలా తక్కువ. సో ఇక్కడ డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో ఫ్యాబ్రిక్ ఇన్స్పెక్టర్ ఎట్లయితే పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇట్లా కొన్ని ఎట్లయితే ఉంటుందో అట్లా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో ఫ్యాబ్రిక్ ఇన్స్పెక్టర్,
క్వాలిటీ అసెసర్, ఇట్లా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ గివింగ్ అపరైల్ పార్క్స్. వీఆర్ కమింగ్ అప్ విత్ అపరైల్ పార్క్స్ విచ్ ఆర్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో దాంట్లో అన్లిమిటెడ్ జాబ్స్ వస్తున్నాయి గవర్నమెంట్లో. సో అదొక స్కోప్ ఉంటుంది. దెన్ ఈ బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీలో ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెక్టార్లో చేసుకుంటూ అదర్ నోటిఫికేషన్, ఎనీ డిగ్రీ అని నోటిఫికేషన్స్ ఏదైనా కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, అదర్ సివిల్ సర్వీసెస్ కావాలి, అటు కూడా వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది. ఫర్దర్గా ఎనీ జనరల్ ఎంబీఏ కూడా చేసుకోవచ్చు. చాలా మంది ఏమంటారంటే సార్ మళ్ళీ మేము డిగ్రీ చేయాలనుకుంటా, అది దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ డిగ్రీ. అగైన్ యూ డోంట్ రిక్వైర్ టు అనదర్ డిగ్రీ. సో దాన్ని అది కాకుండా బీఏ, బీకామ్, బీటెక్ అందరూ ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళకి, ఈ స్పెషల్లీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే ఆ స్టేజ్లో ఖచ్చితంగా కెరియర్ సెట్ అవ్వాలి. ఆ స్టేజ్లో కంపల్సరీ మనకంటూ ఒక కన్క్లూజన్ కెరియర్ ఉండాలి. ఈ టైంలో నేను సెట్ అవ్వాలి అనే కాన్సెప్ట్లో పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్ 1 year కోర్స్ చాలా అడ్వైజబుల్ అండి. ఓకే, అంటే డిగ్రీకి డిప్లొమాకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి? వన్ థింగ్ వెరీ క్లియర్, ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్లొమా అండ్ డిగ్రీ. డిప్లొమా ఈజ్ ఏ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్, డిగ్రీ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. సో దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. సో కాకపోతే ఏంటంటే డిగ్రీ వల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఎన్ డిగ్రీ, అడిషనల్ డిగ్రీ. సో అదొకటి డిఫరెన్స్. సో లేదంటే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అంటే ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక జాబ్ పర్పస్ కావచ్చు ఎక్కడైనా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందా, లేదంటే వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేయొచ్చు అంటారా? కంప్లీట్ ఎలా స్టార్ట్ అవ్వాలి? ద మెజారిటీ యూత్ నౌ, యంగ్స్టర్స్, ఉమెన్, ఫీమేల్ కేటగిరీ, ద ఫ్యాషన్ డిజైనింగ్ సెక్టర్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇప్పుడు కోర్స్ అయిపోయిన వెంటనే మా దగ్గర స్పెషల్గా ప్రాక్టీస్ మేము చేస్తున్నది. కోర్స్ అయిపోయిన వెంటనే డిజైనింగ్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటర్న్షిప్లో వాళ్ళు ఇంటర్న్షిప్లో వెళ్ళినప్పుడు 3 months or 4 months బేస్డ్ ఆన్ ద కంపెనీ పాలసీ ఇంటర్న్షిప్లో కూడా స్టైఫండ్ వస్తుంది 10,000 to 15,000, డిపెండ్ ఆన్ ద కంపెనీస్. కొన్ని కంపెనీస్ ఓన్లీ 5,000 స్టైఫండ్ ఇస్తారు, బట్ దే గివ్ ఏ మోర్ నాలెడ్జ్. సో కంపెనీస్ ఇనిషియలీ స్టూడెంట్ ఈజ్ రియల్లీ ఎఫిషియంట్ and really talent, so they are providing up to 15,000 to 20,000 as a stipend. So after the internship, సో నా అడ్వైజ్ ఏంటంటే 1 or 2 years ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టు స్వయం ఉపాధిలో రాణించాలనుకున్న వాళ్ళకు స్వతహాగా వ్యాపారాలు, బొటిక్స్ ఇప్పుడు ನಾವು చూసినట్లయితే పాన్ ఇండియా అండ్ స్పెషల్లీ ఇన్ హైదరాబాద్ అండ్ ఎక్కడ చూసినా మీరు బొటిక్స్ చూడొచ్చు ఈరోజు. ఒకప్పుడు బొటిక్స్ అంటే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఇలాంటి అర్బన్ లొకేషన్లో ఉన్న బొటిక్స్ ఈరోజు గ్రామీణ ప్రాంతం వరకు బొటిక్స్ యొక్క డిమాండ్ పెరిగింది. సో కాబట్టి గ్రామీణ యువత కూడా ఇక్కడ వచ్చి కోర్స్ చేసిన తర్వాత హైదరాబాద్లో సెట్ అవ్వాలని రూల్ లేదు. సో దే కెన్ స్టార్ట్అప్ దర్ బొటిక్స్, వాళ్ళ సొంత ప్లేస్లో వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. సో స్పెషల్లీ ఈ-కామర్స్ కంపెనీస్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ చాయిస్ టు ది ఉమెన్, స్పెషల్లీ డిజైనర్స్. మనము ప్రైవేట్లో చేసుకోవచ్చు, మీరు చెప్పినట్టు గవర్నమెంట్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా స్వయంగా వాళ్ళు ఓన్గా బొటిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. అక్కడికి కూడా వాళ్ళకు పరిస్థితి సహకరించకపోతే ఈ-కామర్స్ కంపెనీస్లో వాళ్ళ డిజైన్స్ సేల్ చేసుకుంటే కూడా చాలా సంపాదించడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి సబ్జెక్ట్స్ ఏముంటాయి? సో స్పెషల్లీ చాలామందికి ఫ్యాషన్ డిజైన్ అనగానే టైలరింగు, ఇంత చిన్న కోర్స్కి ఇంత ఫీజు కట్టి చదువుకోవాలా, దీనికి ఇంత క్రేజీ ఎందుకని ఒక ఆలోచన ఉన్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ టైలరింగ్ కాదు. టైలరింగ్ అనేది ఫ్యాషన్ డిజైనింగ్లో ఒక చిన్న పార్ట్, లెట్స్ ఒక 5% or 10% మ్యాక్సిమం. సో ఫ్యాషన్ డిజైనింగ్ సబ్జెక్ట్స్ ఎట్లా డిజైన్ చేయబడుతుంటే ఆర్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 3 కాంబినేషన్లో ఫ్యాషన్ డిజైనింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో స్పెషల్లీ లెట్స్ ఏ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏమి ఉపయోగపడుతుంది అంటే ఒక కస్టమర్స్కి నేను డిజైన్ చేయాలనుకోండి, వాళ్ళ హైట్, వాళ్ళ కలరు, వాళ్ళు ఎలాంటి అకేషన్కి గార్మెంట్ డిజైన్ చేయించుకోవాలనుకో, కస్టమైజ్ డిజైన్. బికాస్ వాళ్ళు గార్మెంట్స్ కావాలంటే మీరు గార్మెంట్ షోరూమ్స్, టెక్స్టైల్ షోరూమ్కి వెళ్తే ఎలాంటి గార్మెంట్ కావాలంటే అలాంటి గార్మెంట్ రెడీమేడ్ దొరుకుతుంది. బట్ కస్టమైజ్డ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే ఐ షుడ్ బి యూనిక్ ఇన్ ద party, I should be in the unique in my wedding party. My collection should be unique among my friends. So this is the choice based customized costumes. That case the first priority goes to the unique style అన్నప్పుడు ఏమవుతుందంటే క్లయింట్ ఒక కలరు, హైట్, చాయిస్, అకేషను, సో దానికి సూట్ అయ్యేదానికి ఎఫెక్టివ్నెస్ కోసము ఒక డిజైనర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్ అండ్ సబ్జెక్ట్, కలర్ చాయిస్ ఎలా తీసుకోవాలి,
లెట్స్ ఒక లేడీ ఫ్యాట్గా ఉంది, స్లిమ్గా చూపించాలా, లేకపోతే స్లిమ్గా ఉన్నారు కొంచెం ఎఫెక్టివ్గా చూపించాలా, లేకపోతే హైట్గా ఉన్నారు కొంచెం యావరేజ్ చూపించాలా, లేదంటే షార్ట్ ఉన్నారు కొంచెం ఎఫెక్టివ్గా బెటర్ హైట్లో చూపించాలంటే గార్మెంట్లో ఇది పాసిబుల్ డిజైనింగ్ టైంలో. సో దట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్ సబ్జెక్ట్ హెల్ప్స్ పీపుల్ టు మేక్ లుక్ మోర్ బ్యూటిఫుల్. సో సెకండ్ స్కెచింగ్, అంటే గార్మెంట్ ప్రొడక్షన్ అవ్వ ముందుకి ప్రీ ప్రొడక్షన్లో గార్మెంట్ ఎట్లుంటో మనం చూడగలుగుతాం. వేరే టైలరింగ్లో మీకు అలా కాదు, మీరు ఫ్యాబ్రిక్ ఇచ్చారంటే వాళ్ళు యాస్టీగా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. ఆ ప్రొడక్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో మీరు చెప్పలేరు, మన లక్ బేస్డ్ అది. సో చాలామంది అందరికీ ఉండే ఓపెన్ ఛాలెంజింగ్ ఏమంటే ప్రాపర్ ఫిట్, ప్రాపర్ ఫినిషింగ్ లేక ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్తూ ఉంటారు. సో అది ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే ప్యాటర్న్ మేకింగ్ పర్ఫెక్ట్ ప్యాటర్న్ వస్తే ఆటోమేటిక్ గార్మెంట్ ప్రొడక్షన్ అనేది చాలా నీట్గా జరుగుతుంది. సో ఇండివిజువల్గా జరిగేటప్పుడు ప్యాటర్న్ ఇంపార్టెంట్, అండ్ ఫ్యాక్టరీస్లో ఒకేసారి కొన్ని లక్షల పీసెస్ కట్ అవుతాయి. అలాంటప్పుడు మాస్ ప్రొడక్షన్ అప్పుడు కూడా ప్యాటర్న్ ఇంపార్టెంట్. లేదంటే ఒక్క చిన్న మిస్టేక్ జరిగితే కొన్ని థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది. సో దట్ కేస్ ప్యాటర్న్ మేకింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. అక్కడ మెజర్మెంట్స్, క్యాల్కులేషన్స్, మేము చెప్పినట్టు ఎలా మెజర్మెంట్స్ తోటి ఒక క్లయింట్ని ఎఫెక్ట్గా చూపించవచ్చు అని అక్కడ తెలిసిపోతుంది. డిజైన్స్. సో గార్మెంట్ కన్స్ట్రక్షన్ అంటే స్టిచ్చింగ్ పార్ట్, అప్పుడు టైలరింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. దెన్ యూ హ్యావ్ టెక్స్టైల్ సైన్స్. సో దాంట్లో కలర్ కాంబినేషన్, ఎలాంటి కలర్స్ ఉంటాయి, కెమికల్ బేస్డ్ కలర్స్ ఎలా ఉంటాయి, న్యాచురల్ కలర్స్ ఎలా ఉంటాయి, దెన్ వెజిటబుల్ కలర్స్ ఎలా ఉంటాయి, దెన్ న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా కొన్ని కలర్స్ని మనం డెవలప్ చేయొచ్చు, ఎలా చేసుకోవచ్చు, ఇదంతా సైన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. మన వీవింగ్ టెక్నిక్స్, మ్యాన్ హ్యాండ్లింగ్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మనం చూడబోతే టెక్స్టైల్ డిజైనింగ్, సో గార్మెంట్ పైన వచ్చే ఫినిషింగ్స్ ఏదైతే ఉంటుందో మనకు మగ్గం కావచ్చు, లేకపోతే ప్రింటింగ్ కావచ్చు, లేకపోతే కలర్స్ కావచ్చు, ఎంబ్లిష్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ టెక్స్టైల్ డిజైనింగ్లో నేర్పిస్తారు. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, ఇంకా మాట్లాడదాం. గౌతమ్ మహబూబ్ నగర్ నుండి. నమస్తే గౌతమ్. నమస్తే మేడం. ఎస్, రాము గారితో మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్, నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి వచ్చింది సార్ నాది. ఓకే ఓకే. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఒక చిన్న ఇంటరప్షన్ గౌతమ్ గారు, మంచి చాయిస్. కాకపోతే స్పెషల్లీ ఎన్ఐఎఫ్డిలో మేము ఉమెన్ ఓరియంటెడ్ కోర్సెస్, అంటే ఓన్లీ ఫర్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, కో ఎడ్యుకేషన్ కాదు, బట్ కొన్ని అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆఫరింగ్ ద కో ఎడ్యుకేషన్. అక్కడ మీరు చేయొచ్చు. మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఫైనాన్షియల్గా ఎఫర్టబుల్ ఉండి 3 years మీకు సమయం ఉంటే బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ చేయండి. లేదు మాకు అంత సమయం లేదు, 1 yearలోనే ఫ్యామిలీలో సెట్ అవ్వాలన్న డిమాండ్ కనుక మీ పైన ఉంటే డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ 1 year కోర్స్ చేయండి. ఫ్యాషన్ డిజైనర్ కావాలి అనుకుంటే ఏదైనా ప్రత్యేకమైన అర్హతలు ఉండాలంటారా, లేదంటే ఇంట్రెస్ట్ ఒక్కటి సరిపోతుందంటారా? ఫ్యాషన్ పైన మక్కువతో పాటు, ఆసక్తితో పాటు, స్పెషల్గా వాళ్ళకు క్రియేటివ్ నేచర్, దెన్ పేషెన్స్ లెవెల్, చాలా ఓపిక ఉండాలి దీంట్లో, శ్రమించే తత్వం ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే నాకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలి, నేను ఒక డిజైనర్గా పేరు తెచ్చుకోవాలి, దెన్ ఎక్కువ సంపాదించాలనే కోరికతో పాటు దెన్ ల్యాండ్ మార్క్, మనకంటే ఇండివిజువల్ ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రొఫెషన్ ఇది. క్లయింట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, మీరు ఎక్కడ ఉంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. సో ఇదంతా జరగాలంటే మీరు ఇనిషియల్గా మీరు డెడికేషన్ ఆఫ్ యువర్ టైం కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఈ కోర్స్ టైంలో ఎక్కువ టైం ఇచ్చి, ఎక్కువ కలెక్షన్స్, ఎక్కువ డిజైన్స్. లెట్స్ ఏ మూవీకి వెళ్ళండి, మూవీ చూడండి, దానిలో వచ్చి కాన్సెప్ట్ బిల్డప్ చేయండి. కష్టపడి చదివేది కాదు ఇది, ఇష్టపడి చదివి ఎంజాయ్ చేస్తూ చదివేది. మూవీకి వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలి, గెట్ టుగెదర్స్కి వెళ్ళాలి, అన్నీ చూడాలి, ఫ్రెండ్స్ కలెక్షన్. ఇన్ని రోజులు చదివేటప్పుడు మనం ఇవన్నీ చూడకుండా వస్తాం. మనం ఓన్లీ సెల్ఫ్ కాంపిటీషన్ కోసం చూస్తాం, అంటే వీళ్ళకంటే మనం బెస్ట్ ఎలా కనిపించాలని చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరికంటే బెస్ట్ ఎలా చూపించాలనేది ఇక్కడ మన కాన్సెప్ట్. మనం కనిపించాలనేది ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు నా క్లయింట్ని అందరికంటే బెస్ట్ ఎలా చూపించాలనేది ఇక్కడికి ఈ కోర్సులోకి వచ్చినాక జరుగుతుంది. కాబట్టి ఎంజాయ్ చేస్తూ, ఇష్టపడుతూ, ఫ్యాషనబుల్గా చదవాల్సిన కోర్స్ ఇది. ఓకే, మరి ఎన్ఐఎఫ్టి ప్రత్యేకతలు ఏంటి రాము గారు? సో స్పెషల్లీ ఎన్ఐఎఫ్డి మీకు ముందు చెప్పినట్టు ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నారు, యంగ్స్టర్స్ స్పెషల్లీ. సో చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే యూనివర్సిటీ బోర్డ్స్ ఇచ్చే సిలబస్ని
టీచ్ చేస్తారు, కోర్స్ కంప్లీషన్ అయిపోతుంది, కానీ దాని ద్వారా స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ స్కోప్ రాదు. ఇండస్ట్రీ ఏం ఫాలో అవుతుంది, డిమాండ్స్ కొన్ని ఉంటాయి, అవి సిలబస్లో మనం మార్పు తీసుకురావడం. బికాజ్ యూనివర్సిటీ బోర్డ్ సిలబస్ డిజైన్ చేస్తారు, దాన్ని మార్చే రైట్స్ మనకు ఉండవు, దాన్ని ఫాలో అయ్యే రైట్స్ ఉంటాయి. సో యాడ్ అండ్గా మనం కరిక్యులం ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ కరిక్యులంని బిల్డప్ చేస్తూ దెన్ ఫీల్డ్ విజిట్స్, ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది చెప్పడం కాదు, వీ టేక్ ద స్టూడెంట్స్ టు ఇండస్ట్రీ, వీ షో దెమ్ హౌ ద ఫ్యాషన్ డే టు డే ఇంక్రీజింగ్, సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫ్యాషన్ ఎట్ ప్రజెంట్, సో వాళ్ళు ఇంకెంతవరకు పనిచేయాలి. ప్రాజెక్ట్స్, స్పెషల్లీ ప్రాజెక్ట్స్ ఏంటంటే మేము ఎక్కడ కూడా ఒకటి నిజంగా మన అందరం ఒప్పుకోవాల్సిన ప్రాజెక్ట్, బీటెక్, ఇంజనీరింగ్, ఎంబీఏ అన్ని ప్రాజెక్ట్స్ అన్ని కాపీ పేస్ట్ ప్రాజెక్ట్స్. ఏ స్టూడెంట్ లైవ్ ప్రాజెక్ట్ చేయడు. అబ్స్ట్రాక్ట్ చెప్పామంటే టైటిల్ అంటే ప్రాజెక్టు ఎక్కడి నుంచో తెచ్చుకున్న ప్రాజెక్టు, ఆ కంపెనీ పేరు, డైరెక్టర్ నేమ్ కూడా చెప్పలేని పరిస్థితి. మా దగ్గర స్టూడెంట్స్ అలా కాదు. ప్రాజెక్ట్స్ ఒక నెల 2 నెలలు వేస్ట్ అయినా నో ప్రాబ్లం, కానీ ప్రాజెక్ట్ ఓన్గా చేయాలి. ఆ 1 year ఆ 3 years ద రెస్పెక్టివ్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్సు పీరియడ్లో ఆ ప్రోగ్రాంలో చేసిన కలెక్షన్స్ అన్ని నీట్గా ఎగ్జిక్యూట్ చేసి ఫాయిల్ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయాల్సిందే, పోర్ట్ఫోలియో. దాని ఇదంతా బేస్ అయిన తర్వాత ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. దాంట్లో వాళ్ళ కలెక్షన్ని ప్రజెంట్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అని ఒక ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కాకుండా ఆన్ స్క్రీన్లో వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళ కలెక్షన్ని. సో దాని ద్వారా ఇంకోటి ఏంటంటే మేము వీ ఇన్వైట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అండ్ సిఇఓస్ టు ది ఫ్యాషన్ షో. సో దాని ద్వారా ఏమైతే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ దొరికే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద బెస్ట్ స్పెషల్ ఆఫ్ ఎన్ఎఫ్డి. ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, చాలామంది బాయ్స్ కాల్ చేస్తున్నారు. గర్ల్స్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల నుంచి మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. వీ హ్యావ్ ఏ స్పెషల్ డెడికేటెడ్ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫీమేల్. ఫీమేల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం ఇస్ నాట్ ఏ డిఫికల్ట్ బట్ డిఫికల్ట్. సో ఎట్ ద సేమ్ టైం ఈ రెండింటిని చూస్తూ మేము మేనేజ్ చేస్తున్నాము. సో ఎన్ఐఎఫ్డి ఈజ్ ఆల్సో గివింగ్ ఎన్ ఏ కాంపిటేటివ్ ఫీ స్ట్రక్చర్ టు ద స్టూడెంట్స్ అండ్ ఈజీ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ ఇస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ రీజన్స్ వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు, తీసుకుంటాను. దస్తగిరి, కడప జిల్లా నుండి. నమస్తే అండి దస్తగిరి గారు. దస్తగిరి గారు కాల్ డ్రాప్ అయినట్టుంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి. సో స్పెషల్లీ కోవిడ్ రీజన్స్ వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ టోటల్లీ హైలీ ఎఫెక్టెడ్ ఎట్ దిస్ మూమెంట్. సో వాళ్ళ ఇంట్లో పిల్లలు చదవాలంటే కొంచెం ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ అవుతాయి, కానీ ఈజీ ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ కొంచెం డెవలప్ చేసినాము. ఫీజులో కూడా హైక్ చేయకుండా మోడర్న్ ఫీజ్, మీడియం ఫీజ్ పెట్టాము. కాంపిటేటివ్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పాలంటే 60% ఆఫ్ ఫీజు మనది ఇప్పుడు ప్రజెంట్. సో ఫీజు కూడా హైక్ చేయకుండా, రెండోది ఏంటంటే కోవిడ్ రీజన్స్ వల్ల బ్యాచ్ సైజ్ కూడా రిడ్యూస్ చేసాం. సో ఇదన్నీ పారామీటర్స్ తీసుకుంటున్నాం, నాట్ ఫర్ ది ప్రాఫిట్స్. ఐ కెన్ సే నౌ ఇట్ దిస్ మూమెంట్ ఇట్ ఈస్ నాట్ రైట్ టైమ్ టు మేక్ ఏ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్. వీఆర్ ట్రయింగ్ టు మేక్ బెస్ట్ ఇన్ ద హైదరాబాద్. ఓకే, అంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కైండ్ ఆఫ్ పార్ట్ టైం కూడా ఏమైనా దొరుకుతుందా ఇందులో, నేర్చుకోవచ్చా కొంతకాలంలో తక్కువ డ్యూరేషన్లో అని. అండ్ లైక్ డిగ్రీగా పోస్ట్ లేదంటే డిప్లొమాగా కాకుండా ఇలా ఏమైనా ఉంటాయా? సో చెప్పాలంటే స్పెషల్లీ వీ హ్యావ్ ఏ వన్ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ ఫర్ స్పెషల్లీ వర్కింగ్ ఎంప్లాయీస్, వేరే సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు. దెన్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. సో బీటెక్ 3rd yearలోనో 2nd yearలో వాళ్ళు రియలైజ్ అయిపోతారు దీనివల్ల మనము ఏం చేయలేము. సో నెక్స్ట్ 4th year అయిపోయిన తర్వాత చూసే బదులు ప్యారలల్గా మన దగ్గర కోర్స్ చేసుకోవడం కోసం, దెన్ అదర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ బ్యాచెస్ ఉన్నాయండి, డిప్లొమా బ్యాచెస్ అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్రొఫెషనల్స్. ఫ్యాషన్లో మీరు అన్నట్టు టైలర్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని డిజైన్స్ రావు. స్పెషల్లీ మగ్గంకి చాలా డిమాండ్, ఇప్పటికీ హైదరాబాద్లో మగ్గంకి డిమాండ్ చాలా ఉంది. ఒక కలెక్షన్ 5,000 నుంచి 30,000 వరకు ఉంది. సో అలాంటప్పుడు మగ్గం కోసం 6 months కోర్స్ ఉంది మన దగ్గర. సో ఒక మగ్గం ఎన్ని వెరైటీస్ ఆఫ్ మగ్గమ్స్ 3 months to 6 monthsలో నేర్పించేస్తాం. స్పెషల్ ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, డిజైనింగ్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చొని US UK ఆర్డర్స్ పిక్ చేసుకొని లక్షల్లో సంపాదిస్తున్నారు. సో అందుకే ఆ మగ్గంకున్న డిమాండు, ఈ ఫ్యాషన్ కొన్ని కోర్సెస్కున్న డిమాండ్ ఎలా ఉంది. రెండోది ఏమంటే, మీరు చూసినట్లయితే కార్పొరేట్ కంపెనీస్ని ఇలా బ్యాక్ బోన్లో నడిపేది విజువల్ మర్చెండైజింగ్. విజువల్ మర్చెండైజింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే టోటల్ విజువల్ మర్చెండైజింగ్లో కూడా హై పెయిడ్ శాలరీస్ ఉన్నాయి. విజువల్ మర్చెండైజింగ్ ఈజ్ ఆల్సో నౌ ఇట్స్ అ
హాట్ డిమాండెడ్ ప్రొఫెషన్ ఇన్ హైదరాబాద్. ఓకే. అండ్ యువత అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఏవైతే బేసిక్ కోర్సెస్ ఉన్నాయో వాటిల్లోనే చదువుతూ అవి ఓ పక్కన కంటిన్యూ చేయలేక ఇంకో పక్కన ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళలేక అలా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తారు? మోర్ ఓవర్ నేను చెప్పేది అంటే ఎనీ యంగ్స్టర్ ఖచ్చితంగా స్పెషల్గా ప్రతి వాళ్ళు చదవాల్సిందే. ఏ కోర్స్ చదివినా అంతిమ లక్ష్యం ఏంటంటే ఉపాధి. మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా కోర్స్ చదవండి, దాని అంతిమ లక్ష్యం ఏమంటే మనం ఆ కెరియర్లో మనం సెట్ అవ్వాలి, మనకంటూ ఒక జాబ్ రావాలి, లేదా మనకంటూ ఒక బిజినెస్ చేసుకోవాలి, మనకంటూ ఒకటి ఏదో ఒక సెటిల్మెంట్ జరగాలని నాకు ప్లాన్ ఉంటారు. అది ఈ ట్రెడిషనల్ కోర్సులో పాసిబుల్ అవ్వట్లేదండి. ఎందుకంటే వాళ్ళు చదువుతుంది వేరు, కోర్సెస్ అయిపోయాక చేస్తుంది వేరు. ఎక్కడైనా కొంతమంది జాబ్ సంపాదించారంటే వాళ్ళ మదర్ ప్రొఫెషన్లో చేయట్లేరు, వాళ్ళు చదువుకున్న కోర్సుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సాటిస్ఫాక్షన్ 80% ఆఫ్ యంగ్స్టర్స్ కిన్ రైట్ ప్రజెంట్ ఇన్ ఇండియా, స్పెషల్లీ తెలుగు స్టేట్స్. 80% ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ అన్హ్యాపీ విత్ దర్ జాబ్స్. థ్యాంక్ యూ రాము గారు. ఈరోజు ఎన్ఐఎఫ్టీ గురించి మీరు ఇలా ప్రోగ్రాంలో వచ్చి చెప్పడం వల్ల ఎంతోమంది అప్కమింగ్ ఫ్యాషన్ డిజైనర్స్ అందరికీ కూడా ఒక పాత్ చూపించిన వాళ్ళు అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV.